పవిత్రమైన హిమాలయ పర్వతాలలో హిమవంతుడు మరియు మేనకదేవికి ఒక దివ్య కుమార్తె జన్మించింది. ఆమె పుట్టిన క్షణంలోనే ప్రకృతి మొత్తం ప్రశాంతంగా మారింది. పర్వతాలు ప్రకాశించాయి, గాలిలో దివ్యశాంతి నిండింది. అందుకే ఆమెను పార్వతి, పర్వతాల కుమార్తె అని పిలిచారు. పార్వతి చిన్నతనం నుంచే చాలా శాంతమైన స్వభావంతో పెరిగింది. అడవులు, పర్వతాలు, నదులు ఆమెకు చాలా ఇష్టం. ఆమె దగ్గర ఉంటే అందరికీ మనశ్శాంతి కలిగేది. చిన్న వయసులోనే ఆమెలో దివ్యగుణాలు కనిపించేవి. పార్వతి తరచూ కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి కథలు వింటూ ఉండేది. ఆ కథలు ఆమె హృదయాన్ని బాగా తాకాయి. ఆమె మనసులో శివుడి పట్ల గాఢమైన భక్తి కలిగింది. ఆయనే నా జీవితం అనే భావన బలపడింది. శివుడు కైలాస పర్వతంపై లోకవిరక్తుడిగా జీవించేవాడు. ఆయన గాఢ ధ్యానంలో లీనమై ప్రపంచానికి అతీతంగా ఉండేవాడు. ఆయన మౌనంలోనే అపారమైన శక్తి దాగి ఉంది. ఎవరూ ఆయన ధ్యానాన్ని భంగం చేయలేరు. శివుణ్ణి పొందాలంటే సాధారణ భక్తి సరిపోదని పార్వతి గ్రహించింది. తపస్సే తన మార్గమని నిర్ణయించుకుంది. రాజభోగాలను వదిలి అడవికి బయల్దేరింది. ఆమె హృదయంలో ధైర్యం, సంకల్పం నిండిపోయాయి. పార్వతి ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసింది. ఎండ, వాన, చలి ఏదీ ఆమెను ఆపలేదు. ఆహారం లేకుండా ఓం నమః శివాయ అని జపించింది. ప్రతి కష్టం ఆమె భక్తిని ఇంకా బలపరిచింది. పార్వతి తపస్సు వల్ల లోకం కంపించింది. సంఘటన జరగబోతోందని వారికి అర్థమైంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమె ముందుకు వచ్చాడు. విరక్తుడైన శివుడిని ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు. పార్వతి ప్రశాంతంగా విన్నది. పార్వతి ధైర్యంగా సమాధానం చెప్పింది. శివుడే పరమసత్యం అని చెప్పింది. ఆయన తప్ప నాకింకెవ్వరూ అవసరం లేదని తెలిపింది. ఆ మాటల్లో స్వార్థం లేని ప్రేమ కనిపించింది. ఆ వృద్ధుడు క్షణంలో అంతరించిపోయాడు. శివుడు తన అసలైన దివ్యరూపంలో దర్శనమిచ్చాడు. పార్వతి తపస్సును ఆశీర్వదించాడు. ఆ క్షణంలో భక్తి విజయం సాధించింది. హిమాలయాల్లో దేవతల సమక్షంలో వివాహం జరిగింది. పుష్పవృష్టి కురిసింది, ప్రకృతి ఆనందించింది. శివుడు శక్తి ఐక్యమయ్యారు. లోకానికి సమతుల్యత ఏర్పడింది. వివాహం తర్వాత పార్వతి లోకమాతగా అవతరించింది. అన్నపూర్ణగా అన్నమిచ్చింది. దుర్గగానిచ్చింది. దుర్గగా కాడిగా చెడును నశింపచేసింది. భక్తులందరికీ ఆమె ఎప్పటికీ రక్షక తల్లి. పార్వతీదేవి యొక్క కథ వల్ల మనకు తెలిసినది ఏమిటి అంటే, భక్తి, ఓర్పు, తపస్సు ఉంటే దైవం తప్పకుండా అనుగ్రహిస్తాడు.